నమస్తే. ఎలా ఉన్నారు? బావున్నారా? నేను మీ పద్మ. ఈరోజు మన రెసిపీ మంచి ఉలవచారండి. ఉలవచారు ఇదివరకు పాత కాలంలో అమ్మమ్మలు, నాయనమ్మలు చేసేవాళ్ళు గదా! అలాంటి ఉలవచారే ఈరోజు మనం ఎలా చేయాలో తెలుసుకుందాము. ఈ ఉలవచారుకి కాంబినేషన్ కోడిగుడ్డు ఇంకా మీగడ పెరుగండి. ఈ కాంబినేషన్ చాలా బావుంటుంది. చాలా రుచిగా ఉంటుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఉలవచారు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ ఉలవచారు రెసిపీ కోసం నేను ఒక 250 గ్రాములు అంటే పావు కేజీ నల్ల ఉలవలు తీసుకున్నానండి. మీరు కావాలంటే తెల్లయి కూడా తీసుకోవచ్చు. ఏదైనా కూడా చాలా బావుంటుంది. కానీ ఈ నల్ల ఉలవలు తొందరగా ఉడుకుతాయి. తెల్ల ఉలవలు ఉడకడానికి చాలా టైం పడుతుంది. ఉలవలు నానబెట్టుకునే ముందు ఒకసారి ఉలవల్లో ఏమన్నా రాళ్ళు గాని, మట్టి గాని ఉందేమో ఒకసారి శుభ్రం చేసుకోండి. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత దాంట్లో నీళ్లు పోసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా మంచిగా కడిగేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసి ఇందులో మనం రాత్రంతా ఉలవల్ని నానబెట్టుకోవాలి. నేనైతే ఏ కప్పుతో అయితే ఉలవలు తీసుకున్నానో అదే కప్పుతో 4 కప్పుల నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకుంటున్నానండి. చూడండి, మరుసటి రోజు నేను మీకు చూపిస్తున్నాను. ఉలవలు రాత్రంతా కూడా చక్కగా నానిపోయాయండి. అలాగే మనం పోసుకున్న నీళ్లు కూడా కలర్ మారాయి చూడండి. ఇప్పుడు మనం ఈ ఉలవల్ని కుక్కర్లోకి వేసుకుందాము. కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇందులో నేను ఇంకొక 2 కప్పుల నీళ్లు పోస్తున్నాను. ఎందుకంటే ఈ 4 కప్పుల నీళ్లు ఉలవలకి సరిపోవు అన్నమాట. మనకి చారు రావడానికి ఇంకొక 2 కప్పులు నీళ్లు కావాలి. అలాగే మూత పెట్టేసి కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 8 విజిల్స్ ఉడికించుకుంటున్నానండి నేను. 8 విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లోని ఆవిరంతా పోయిన తర్వాత మూతని తీసి చూద్దామండి. చూడండి, ఉలవచారు మనది రెడీ అయింది. ఉలవలు కూడా మెత్తగా ఉడికిపోయాయి. ఈ నల్ల ఉలవలు తొందరగా ఉడికిపోతాయండి. అదే తెల్ల ఉలవలు అయితే గనక మీరు ఖచ్చితంగా గంట సేపు పొయ్యి మీద పెట్టాల్సింది. ఇప్పుడు మనము ఈ ఉలవచారుని వడకట్టుకుందామండి. ఇలా ఒక గిన్నెలోకి ఉలవచారునంతా కూడా మనము వడకట్టుకుందాము. చూడండి, మనం వేసుకున్న 6 కప్పుల నీళ్ళకి మనకి ఇలా 3 కప్పులు మాత్రమే ఉలవచారు వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొన్ని ఉలవలు వేసుకుందాం. ఇలా ఉలవలు వేసుకున్న తర్వాత నేను ముందుగానే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని వేడి నీళ్ళలో వేసి నానబెట్టుకున్నానండి. ఇది వెయిట్ లో వచ్చేసి ఒక 20 గ్రాములు ఉంటుంది. ఇప్పుడు ఈ చింతపండుని నీళ్లతో సహా మనము మిక్సీ జార్ లోకి వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ ఉలవలు ఇంకా చింతపండు కూడా మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకుందామండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తని పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అంతా కూడా మళ్ళీ ఒకసారి మనము వడకట్టుకుందాం. మనం ఇందాక ఉలవచారు వడకట్టుకున్నాం కదండి, అదే గిన్నెలోకి ఈ చింతపండు ఇంకా ఉలవల గుజ్జును కూడా వేసుకొని మిక్సీ జార్ లోకి ఒక హాఫ్ గ్లాసు నీళ్లు పోసుకొని అవి కూడా ఇందులో పోసేసుకొని స్పూన్ తో ఇలా కలుపుకుంటూ వడకట్టుకోవాలి. చూడండి, ఇలా వడకట్టేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తో ఈ ఉలవచారులో ఈ చింతపండు గుజ్జు అదంతా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ ఉలవచారుని మరిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని దాని మీద మనం ఈ గిన్నె పెట్టేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి అదంతా కలిసేలాగా ఒక్కసారి కలుపుకొని ఒక 15 నిమిషాలు ఈ ఉలవచారుని బాగా మరగనిద్దాం. చూడండి, 15 నిమిషాల తర్వాత ఉలవచారు ఇలా చిక్కబడుతుంది. ఇప్పుడు మనం ఇందులోకి మన రుచికి సరిపడా కారాన్ని వేసుకుందాం. చాలా మంది ఉలవచారులో కారం వేయరండి. మనం చింతపండు వేస్తున్నాం కాబట్టి కారము ఖచ్చితంగా వేయాలి. ఇలా కారం వేసుకున్న తర్వాత దీన్ని ఇదంతా ఒకసారి మంచిగా కలగబెట్టుకొని ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు ఆ కారంలోని పచ్చివాసన పోయేలాగా మరిగించుకుందాం. చూడండి, కారం వేసిన తర్వాత ఒకసారి మనము ఉప్పు కారం చెక్ చేసుకోవాలి. గనక ఉప్పు కారం పులుపు ఏమన్నా తగ్గినట్టు అనిపిస్తే మీ రుచికి సరిపడా వేసుకోండి. చూడండి, మన ఉలవచారు చిక్కబడిపోయింది. ఇప్పుడు మనం ఈ ఉలవచారుకి తాలింపు వేసుకుందాం. ఉలవచారుకి తాలింపేనండి మంచి రుచినిస్తుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల నూనె వేసుకుందాము. నూనె వేడవగానే ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూను జీలకర్ర వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత 8 వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకొని నూనెలో వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు మంచి రంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయని ఎర్రగా వేగనివ్వాలండి. చాలా మంది ఉలవచారులో ఉల్లిపాయ వేయరండి, నిల్వ ఉండదని. ఏం కాదు, ఇలా తాలింపులో వేసి ఎర్రగా వేపుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 3 ఎండుమిరపకాయలను కూడా ఇలా చిన్న ముక్కలుగా తుంపి వేసుకొని ఇలా తాలింపంతా మంచిగా వేగుతున్నప్పుడు ఇప్పుడు మనం ఇందులోకి ఒక చిటికెడంతా ఇంగువను వేసుకుందాము. పులుసుల్లో ఇంగువ చాలా బాగుంటుంది. అలాగే ఒక 2 రెమ్మల
ఫ్రెష్ కరివేపాకు కూడా వేసి వేయించుకొని ఇప్పుడు మనము ముందుగానే మరిగించి పెట్టుకున్న ఉలవచారుని ఈ తాలింపులోకి వేసుకోవాలి. ఈ తాలింపులోకి ఉలవచారుని వేసుకున్న తర్వాత ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేద్దామండి. ఈ తాలింపు అంతా కూడా ఉలవచారుకి పట్టి మంచి గుమగుమలాడే వాసన వస్తుందన్నమాట. మన వాళ్ళు చాలా మంది ఈ తాలింపుని తిరగమూత అని కూడా అంటారు. ఎందుకంటారో తెలుసా? మనం తాలింపు వేసినప్పుడు ఆ చుయ్యని మూత వస్తుంది చూడండి, దాన్ని తిరగమూత అంటారు. ఇప్పుడు మనం మూత తీసి ఒక్క 2 నిమిషాలు ఈ తాలింపు వేసిన ఉలవచారుని 2 నిమిషాలు మరగనిద్దామండి. ఇలా మరిగిన తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మన గుమగుమలాడే చిక్కటి ఉలవచారులోకి నుంచి కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇంకా మనం వేడి వేడి అన్నంతో దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఉలవచారులోకి కోడిగుడ్డు, మీగడ పెరుగు మంచి కాంబినేషన్ అండి. అన్నం వేడి వేడిగా ఉండాలి, ఉలవచారు కొంచెం చల్లారాలి. ఎప్పుడైనా చింతపండు పులుసులు చల్లారితేనే బాగుంటాయండి. ఇలా వేడి వేడి అన్నం పెట్టుకొని గిన్నెలో ఉలవచారు వేసుకొని అందులోకి ఒక కోడిగుడ్డు ఉడకబెట్టింది ఇలా ఘాట్లు పెట్టి వేసుకుంటే ఆ ఉలవచారు ఆ ఘాట్లోంచి కోడిగుడ్లోకి వెళ్ళి మంచి రుచి వస్తుంది. కోడిగుడ్డు కూడా దాంతో పాటు మీగడ పెరుగు నంచుకొని తిన్నామంటే ఆహా, చాలా రుచిగా ఉంటుందండి. ఏ బిర్యానీ కూడా ఈ ఉలవచారు మీగడ పెరుగుకి సాటిరా. రుచితో పాటు ఈ ఉలవలు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. ఈ శీతాకాలంలో ఒంట్లో వేడిని పెంచుతాయి అన్నమాట ఈ ఉలవలు. అలాగని ఎక్కువగా కూడా తీసుకోకూడదు. కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి కూడా ఈ ఉలవలకు ఉంటుందండి. అలాగే దీంట్లో ప్రోటీన్, కాల్షియం అధికంగా ఉంటాయి. ఆడవాళ్లకు వచ్చే నెలసరి సమస్యలు కూడా ఈ ఉలవలతో తీరుతాయని డాక్టర్లు చెప్తుంటారు. ఎంతో రుచిగా ఉంటూ ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే ఈ ఉలవచారు రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.